లోక వైకుంఠంగా భావించే భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పనులు ప్రారంభమయ్యాయి. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ముక్కోటి ఏకాదశి వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో భక్తుల కోసం వస్తువులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 31 నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. జనవరి 9 వరకు పగటిపూట జరిగే పగల్పత్తు సేవలు జరుపుతారు. జనవరి 10 నుంచి 20 వరకు రాత్రిపూట జరిగే రాపత్తు సేవలు నిర్వహిస్తారు. 21 నుంచి 23 వరకు విలాసోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు చెప్పారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇప్పటికే సమీక్షా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు ఈవో రమాదేవి చెప్పారు. భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనం ఘనంగా రాబోయే రోజుల్లో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుపుకోబోతున్నాము. మనందరికీ తెలుసు, మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ భక్తులు చాలా ఘనంగా ముక్కోటి ఏకాదశి అంటే చాలా నమ్మకంతో జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఉత్సవాలకు సంబంధించి మనకు కూడా మన దేవాలయంలో 2 మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి శ్రీరామనవమి, రెండోది ముక్కోటి ఏకాదశి. అయితే ముక్కోటి ఏకాదశి శ్రీరామనవమి మనం 2 రోజులు జరుపుకుంటే, ముక్కోటి ఏకాదశి ఈ అధ్యయన ఉత్సవాలన్నీ కూడా చాలా చక్కగా మనం 21 రోజులు జరుపుకుంటాం ముక్కోటి ఏకాదశిని. అందులో భాగంగా ముఖ్యంగా డిసెంబర్ 31 నుంచి మనకు రేపు ప్రారంభమవుతుంది. 31 నుంచి జనవరి 20 వరకు కూడా మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఇందులో మేజర్గా 9వ తారీఖు జరుపుకోబోయేటువంటి తెప్పోత్సవము, అలాగే వైకుంఠ ద్వార దర్శనం అంటే 10వ తారీఖు జనవరి రోజు జరుపుకునేటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. మేమందరం ముందుగానే భక్తులందరికీ కూడా ఈ వివరాలన్నీ తెలియజేసి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవాలని, వారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మనకి ఈ ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లకు మనం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై కూడా భక్తులు చాలా పెద్ద మొత్తంలో వస్తారు కాబట్టి పర్ణశాల కానీ మన దేవాలయం కానీ, అందుకే వాటికి సంబంధించి మీటింగ్లు కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ జరుపుకున్నాము. అలాగే ఉత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవమి అప్పుడు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉన్నదో అంత ప్రాధాన్యత వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే చాలా చోట్ల బ్రహ్మోత్సవాల్లో అలంకారాలు, వాహనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి.